ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో నూతనంగా నిర్మించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఎఫెక్స్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలో కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం స్టేడియంలో అన్ని వసతులు కల్పించాము, ప్లేయర్స్ అందరికీ ఉపయోగపడేలాగా మెరుగుపరిచామని అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉమెన్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో ఏపీఎల్ మ్యాచ్లు కడప, మంగళగిరి, ములపాడు, విశాఖపట్నంలో జరుగుతాయని అన్నారు. రూరల్ ఏరియాలో ఉన్న క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇండియాలో ఎక్కడా లేనటువంటి విదేశీ క్రీడాకారులను తీసుకుని వచ్చి ఇక్కడ కోచ్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. రానున్న కాలంలో ఏసీఏ క్రీడాకారులకు అత్యున్నత సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. నా ఉద్దేశం అంటే పాత్రికేయ సోదరులందరికీ కూడా ఎంతమంది క్రికెటర్లను డెవలప్ చేస్తున్నాం అన్న దాని మీద మనం చేస్తే అది మా ఉద్దేశం అంటే ఈ సంవత్సరం ఎంతమంది ఆంధ్ర నుంచి డొమెస్టిక్లు మందులు కొట్టారు, ఎంతమంది వికెట్లు తీశారు. దయచేసి మీ పాత్రికేయులు అందరూ వాళ్ళ ఫోటోలు వాళ్ళని చూపిస్తే నెక్స్ట్ క్రీడాకారులకి అది ఉత్తేజంగా ఉంటుంది. అది దాని మీద ఫోకస్ చేస్తే, ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే కొత్త క్రీడాకారులను చేయాలి. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మా డ్యూటీ మేము చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది క్రీడాకారులు డెవలప్ చేయడానికి మీరు కొత్త క్రీడాకారులు మీ వద్ద సహకారం చేయండి. అది పెంచండి. దూరంలో ఉన్న అవకాశాలు లేని వారికి ఎంతోమందికి అవకాశాలు దొరుకుతున్నాం. మేము ఏపీఎల్ దిగ్విజయంగా కండక్ట్ చేసాం. ఏపీఎల్ మేము చెప్పిన 10 మ్యాచ్ల్లో ఏపీఎల్ లేదు. ఏపీఎల్లో సుమారు దాదాపు 20 మ్యాచ్లు కండక్ట్ చేసాం విశాఖపట్నం స్టేడియంలో. ఏపీఎల్లో ఎంతోమంది పేద, అంతేకాకుండా చక్కటి క్రీడాకారులు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ సీజన్ చూస్తే వాటి వివరాలన్నీ కూడా సతీష్ గారు చెప్తారు. బ్రహ్మాండంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. ఒక విదేశీ కోచింగ్ కూడా తీసుకొచ్చి పెట్టిన ట్రస్ట్ ఇదేదన్నా ఉంటుందో అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. తప్పకుండా రాబోయే కాలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ముందున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఆంధ్ర క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా మేము సహాయం చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా న్యాచురల్ కెలామిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది. గత విజయవాడ వరదల సమయంలో చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సీఎం రిలీఫ్ అని ₹1 కోటి ఇచ్చాం. వీటికి తోడు అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఆడే క్రికెటర్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డి గారిని కానీ, లేకపోతే మొన్న మధ్య మనం చూసాం చాలా రీఫెరీని కానీ చాలామంది మహిళా క్రికెటర్లు మనం సపోర్ట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇవాళ బ్లైండ్ క్రికెట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ సపోర్ట్ 15 లక్షలు ఇచ్చాం. వాళ్ళ టోర్నమెంట్ కూడా బీసీసీఐ తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఆనందకరమైన విషయం అయితే ఏంటంటే, ఎక్కడైతే మహిళా క్రీడాకారులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారో, ఎక్కడైతే నారా లోకేష్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళు ఉత్తేజపరిచారో, అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం. తప్పకుండా